ఫ్రెండ్స్ బేసిక్‌గా మనం ఎప్పుడైనా ఆడియో ఎడిటింగ్ చేసేటప్పుడు గాని, లేదా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఆడియో మనం అడ్జస్ట్ చేసేటప్పుడు ఎక్కువగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ మనం వింటూ ఉంటాం. లైక్ MP3, వేవ్ ఫార్మాట్, AAC అని చెప్పేసి, ఓజీసీ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ యూజ్ చేస్తారు. బట్ ఏంటంటే ఎక్కువగా వైడ్‌గా యూజ్ అయ్యేవి మాత్రం మనకి AAC, వేవ్ అండ్ MP3 ఎక్కువగా యూజ్ చేస్తారు. MP3 ఎక్కువగా యూజ్ చేస్తారు. అందరికి బాగా ఆడియో ఫైల్స్ అనగానే MP3 అనేదే గుర్తు ఎక్కువ వస్తది. అసలు వీటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఈ 3 ఆడియో ఫార్మాట్స్‌కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటో మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. వీడియో మాత్రం చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో దట్ నేను క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం MP3 గురించి తెలుసుకుందాం. MP3 గురించి బాగా ఎక్కువగా చాలా మందికి తెలుసు కాబట్టి అసలు ఈ MP3 అంటే ఏంటంటే మనకి ఎంపెగ్ ఆడియో లేయర్ 3 అని చెప్పేసి అంటారనమాట. ఇది 1995 లోని ఫార్నోఫా సొసైటీ అనే ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీ జర్మనీలో ఉంటదనమాట. వాళ్ళు దీన్నేమో ఫస్ట్ డెవలప్ చేయడం జరిగింది. ఈ MP3 ఫార్మాట్ అనేది బేసిక్‌గా ఏంటంటే కంప్రెస్డ్ ఫార్మాట్, ఆడియో ఫార్మాట్. ఇది మనకి చాలా తక్కువ ఫైల్ సైజ్ ఉండడానికి కారణం అది. కంప్రెస్డ్ ఇన్ ద సెన్స్ ఏం చేస్తారంటే అందులో కొంచెం లాసీ డేటా ఉంటదన్నమాట. డేటాని ఎరైజ్ చేసేసి కంప్రెస్ చేస్తారు. మీకు డౌట్ రావచ్చు. మనకి ఎరైజ్ చేసేస్తే మనకి ఆ డేటా పోద్ది కదా! మనకి ఆడియో అయినప్పటికీ క్లియర్‌గా వినబడుతుంది అని మీకు అనిపించొచ్చు. అక్కడ లాసీ డేటా ఏదైతే ఉందో అది మనకి హ్యూమన్ ఇయర్‌కి ఆడిబుల్‌గా లేని డేటాని మాత్రమే అది ఎరైజ్ చేస్తది. దీనికోసం ఒక మెథడ్‌ని యూజ్ చేస్తారు. ఆ మెథడ్ వచ్చేసరికి సైకో అకాస్టిక్ మోడలింగ్ అని చెప్పేసి అంటారన్నమాట. ఈ MP3 ఫార్మాట్‌లో ఉన్న ఆడియో ఏది కంప్రెస్ చేసినా కూడాని నార్మల్ అంటే మనకు ఒరిజినల్ ఆడియోని MP3 ఫార్మాట్‌లో కంప్రెస్ చేసేటప్పుడు ఈ సైకో అకాస్టిక్ మోడలింగ్‌ని యూజ్ చేసి మనకేమి కంప్రెస్ చేయడం వల్ల దీనిలో మనకి జస్ట్ ఓన్లీ మనం హ్యూమన్ ఇయర్‌కి వినబడని ఆడియో ఏదైతే ఉందో, వేవ్ లెంత్ ఏదైతే ఉందో వాటిని మాత్రమే అరెస్ట్ చేసి కంప్రెస్ చేస్తది. దీనివల్ల ఏంటంటే మనకి ఆ ఫైల్ సైజ్ తక్కువగా ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ మనకి అసలు డేటా అనేది లాస్ అయినట్టే లేదు. మనకి క్లారిటీగా బిట్ రేట్ కూడా క్లారిటీగా ఉంటది. లో బిట్ రేట్ ఉంటది. బట్ క్లారిటీగా ఉంటదన్నమాట. ఇది ఈ రోజు కూడా మనకి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. లైక్ మనకి స్మార్ట్ ఫోన్స్‌లో అవ్వచ్చు, లేదా సౌండ్ స్పీకర్స్‌లో అవ్వచ్చు. అన్నిట్లోని ఈ రోజుకి యూజ్ చేస్తున్నారు. మనకి MP3 అనేది అందరికీ తెలిసిందే. దీని గురించి ఇంకా ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైడ్‌గా యూజ్ చేసేది కూడా మనకి MP3 ఫార్మాట్సే ఎక్కువగా వైడ్‌గా యూజ్ చేస్తున్నారు. ఈ రోజుకి నేను కూడా ఎక్కువగా ఈ MP3 ఫార్మాట్‌నే నేను ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రికార్డ్ అయిన ఫైల్ కూడా మనకి MP3 ఫార్మాట్‌లోనే ఉంటది ఫ్రెండ్స్. ఈ MP3 ఫార్మాట్ అనేది ఎంత కంప్రెస్ అవుద్దంటే ఆల్మోస్ట్ 75-95% ఆఫ్ ఒరిజినల్ ఆడియో అంటే సీడీ క్వాలిటీ అని చెప్పిస్తారు. ఒరిజినల్ ఆడియోని. ఆ సీడీ క్వాలిటీ తాలూకా ఆడియో నుంచి 75-95% ఆడియోని కంప్రెస్ చేసేసి వీళ్ళేమో ఈ MP3 ఫార్మాట్‌ని రికార్డ్ చేస్తారనమాట. దీనివల్ల కొంచెం మనకి ప్రీమియం స్పీకర్స్ గాని, ప్రీమియం హెడ్‌ఫోన్స్ గాని యూజ్ చేసేటప్పుడు మనకి క్లియర్‌గా తెలుస్తది. నార్మల్‌గా మనం యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు ఇట్లాంటి ఆడియోస్ మనం కామన్‌గా వినే ఆడియోస్ గట్రా మనం యూజ్ చేసేటప్పుడు మనకంత తెలీదు గానీ, ప్రీమియం సోనీ హెడ్‌ఫోన్స్ గాని, లేదా సోనీ సౌండ్ స్పీకర్స్ యూజ్ చేసేటప్పుడు మనకు చాలా క్లియర్‌గా తెలుస్తది. ఎందుకంటే ఇట్లాంటి స్పీకర్స్‌లోని ఎక్కువగా వేవ్ ఫార్మాట్‌ని యూజ్ చేస్తారు. మనకి ఎక్కువగా MP3ని యూజ్ చేయరనమాట. ఇది ఫ్రెండ్స్ MP3 అంటే. అండ్ నెక్స్ట్ ఫార్మాట్ వచ్చేసరికి AAC ఫార్మాట్ అంటే అడ్వాన్స్డ్ ఆడియో కోడింగ్ అని చెప్పేసి అంటారు. ఇది ఎక్కువగా మనకి ఐట్యూన్స్‌లోని, iOS డివైసెస్‌లోని ఎక్కువగా యూజ్ చేస్తారు ఒకప్పుడు. బట్ ఇప్పుడు అన్నిట్లోని కూడా యూజ్ చేస్తున్నారు. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా MP3 ఫైల్ లాగే కంప్రెస్డ్ అయ్యి ఉంటది. కాకపోతే ఏంటంటే ఆ MP3కి దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే మనకి MP3తో కంపేర్ చేసుకుంటే AAC ఫార్మాట్ అనేది కొంచెం హైయెస్ట్ బిట్ రేట్‌లోని కంప్రెస్ అవుతది. దానివల్ల MP3తో కంపేర్ చేసుకుంటే చాలా చక్కటి ఆడియో అనేది మనకి AAC ఫార్మాట్‌లో ఉంటది. అందుకే మీరు ఎప్పుడైనా iOS డివైసెస్ యూజ్ చేసుకొని మీరేదైనా ఐప్యాడ్స్ గాని, ఐ ఐఫోన్స్‌లో గాని మీకు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని యూజ్ చేసినట్టయితే మీకు మంచి ఆడియో క్లారిటీ అనేది వస్తదనమాట. ఎందుకంటే వాళ్ళని AAC ఫార్మాట్‌లోని కన్వర్ట్ చేస్తారు. ఈవెన్ దో మనకి ఇప్పుడంటే మనకి అన్నీ కంపాటిబుల్ అయిపోయింది గానీ, ఒకప్పుడు మనకి ఏదైనా యాపిల్ సోర్స్ నుంచి మనకి వేరే సోర్స్ కన్వర్ట్ చేసేటప్పుడు మనకి ప్లే అయ్యేది కాదు. రీజన్ ఏంటంటే అందులో మనకి AAC యూజ్ చేసేవారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైసెస్‌లోనే ఒకప్పుడు మనకేంటంటే ఆండ్రాయిడ్ డివైసెస్ నార్మల్ డివైసెస్ ఉంటాయి కదా! ఆండ్రాయిడ్ కాకుండా అట్లాంటి వాటిలోనే ఏంటంటే ప్లేయర్స్ ఉంటాయి. ఆ ప్లేయర్స్‌లో మనకి ఓన్లీ MP3 ఫార్మాటే యూజ్ చేసేవారు. దీనివల్ల మనకేంటంటే అందులో నుంచి ఇందులోకి షిఫ్ట్ చేసేటప్పుడు మనకి సరిగ్గా ఆడియో ఫైల్ అనేది ప్లే అయ్యేది కాదు. అది అన్‌సపోర్టెడ్‌గా అయిపోతది. ఎందుకంటే మనకి iOS‌లోనే ఎక్కువగా AACని యూజ్ చేస్తారు. ఈ
ఈ ఏఏసీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా MP3 లాగే కంప్రెస్డ్ అయి ఉంటది. కాకపోతే హైయెస్ట్ బిట్ రేట్ ఉంటదన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ ఏఏసీకి, MP3కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి ఈ ఏఏసీ అనేది అన్ని రకాల ఛానెల్స్ అంటే మనకి 7.1 ఛానెల్ అవ్వచ్చు, లేదా హైయెస్ట్ ఛానెల్స్ ఏముంటే ఆ ఛానెల్స్‌లో కూడా ఇది యూజ్ అవుతది. మనకి MP3లోని అట్లా ఉండదనమాట. ఇది మనకి ఆటోమేటిక్‌గా మనకి ఏఏసీ ఫార్మాట్‌లో ఉన్న ఆడియో ఫైల్స్ అనేది ఆటోమేటిక్‌గా డివైడ్ అయిపోతదనమాట. డిఫరెంట్ ఫార్మాట్స్‌లోకి డిఫరెంట్ ఛానెల్స్‌లోకి డివైడ్ అయిపోయి మనకి మంచి ఆడియో అనేది ఇస్తదనమాట. అందుకే మీరు ఎప్పుడైనా 5.1 ఛానెల్‌లోని ఏదైనా ఆడియో ఫైల్ ప్లే చేయాలంటే కంపల్సరీగా మీరు ఏఏసీ ఫార్మాట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడమే బెస్ట్. ఇది నా సజెషన్ అనమాట. ఎందుకంటే మనకు మంచి క్లారిటీ ఆడియో అనేది వస్తదనమాట. అన్ని ఈక్వల్‌గా డివైడ్ చేస్తది. బేస్‌కి బేస్ అండ్ ట్రబుల్‌కి ట్రబుల్ ఈజీగా డివైడ్ చేసేసి మంచి క్వాలిటీ ఏఏసీని ఇస్తదనమాట. యాజ్ లైక్ అంటే మనకి ఈవెన్ దట్ కంప్రెస్డ్ అయినా సరే మనకి వేవ్ ఫార్మాట్ అంటే నెక్స్ట్ చెప్పబోయేది ఒరిజినల్ కంటెంట్ ఎలా ఉంటదో అట్లాగా మనకి ఏఏసీ అనేది ఆల్మోస్ట్ అంటే మరీ అంత రేంజ్‌లో కాకపోయినా ఆల్మోస్ట్ అలాగా మనకి కంప్రెస్డ్. ఎందుకంటే ఇది హైయెస్ట్ బిట్ రేట్‌లో ఉంటదనమాట. ఇది ఫ్రెండ్స్ ఏఏసీ అంటే. ఫ్రెండ్స్ ఆల్సో మనకి మెటా డేటా కూడా మనకి MP3 లాగే ఇందులో కూడా మెటా డేటా సేవ్ చేస్తదనమాట. లైక్ మనకి టైటిల్ అవ్వచ్చు, ఆల్బమ్ నేమ్ అవ్వచ్చు, జెన్యూర్ అవ్వచ్చు, లేకపోతే ఇట్లాంటి ఆర్టిస్ట్ నేమ్స్ అవ్వచ్చు, ఇట్లాంటి డేటాని కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా MP3 ఫైల్ లాగా ఏఏసీ ఫైల్‌లో కూడా మనకి సేవ్ చేస్తది. దీనివల్ల మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతదనమాట ఈ ఏఏసీ ఫైల్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి వేవ్ ఫార్మాట్ అనమాట. ఈ వేవ్ ఫార్మాట్ ఆడియో ఫైల్ అనేది అన్‌కంప్రెస్డ్ ఆడియో ఫైల్ అనమాట. ఇది చాలా హై క్వాలిటీలో ఉంటది. చాలా ఎక్కువ సైజ్ కూడా ఉంటది. మీరు ఎప్పుడైనా ప్రొడ్యూసర్స్ గానీ, ఈ సౌండ్ ఇంజినీర్స్ గానీ వీళ్ళు ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు ఎక్కువగా ఈ వేవ్ ఫార్మాట్‌ని ఎక్కువగా యూజ్ చేయడం చూస్తూ ఉంటారు. ఎందుకంటే దీనిలో అసలు డేటా అనేది లాస్ ఉండదనమాట. ఒరిజినల్ ఆడియో మనకు లైవ్‌గా ఎట్లా ఉంటదో అట్లానే ఉంటది. కంప్రెస్ చేయడం గానీ ఎట్లాంటివి ఉండదు. ఓన్లీ సౌండ్ ఇంజినీర్స్ గానీ, ఈ ఆడియో ప్రొడ్యూసర్స్ గానీ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా ఈ వేవ్ ఫార్మాట్‌ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ ఈ కంప్రెస్డ్ ఆడియో ఫైల్‌ని పట్టుకొని రిస్క్ చేయలేరు. ఎందుకంటే చాలా ఇప్పుడు మూవీస్ లాంటి మనకి మూవీస్ చూసుకున్నట్టయితే ఎంతో మనకి 200, 300 రూపీస్ పెట్టుకొని మనం థియేటర్‌కి వెళ్ళిన తర్వాత ఆడియో బాగోకపోతే ఆ మూవీ ఎంత బాగున్నా వేస్ట్. ఈవెన్ నేను కూడా వేవ్ ఫార్మాట్‌ని యూజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను గానీ నాకున్న సోర్స్‌కి వేవ్ ఫార్మాట్ అంత యూజ్ చేయడం అవ్వదు. లేకపోతే నేను ఇదివరకు ఇప్పుడంటే డైరెక్ట్‌గా నేను రికార్డింగ్ చేసేస్తున్నాను గానీ ఇదివరకు నేను అడాసిటీలోనే రికార్డ్ చేసేవాడిని. అది కూడా వేవ్ ఫార్మాట్‌లోనే రికార్డ్ చేసేవాడిని. సో దట్ ఏంటంటే మనకి కంప్రెస్ చేసేటప్పుడు మనకి క్లారిటీగా ఉంటదనమాట. ఆడియో ఎడిటింగ్ చేసేటప్పుడు క్లియర్‌గా ఉంటది. ఎవ్రీథింగ్ క్లియర్‌గా ఉంటది. అండ్ ఈ వేవ్ ఫార్మాట్ అనేది మనకి మోనోలోనే కాదు స్టీరియోలో కూడా యూజ్ అవుతది. అండ్ మల్టీ ఛానెల్స్‌లో కూడా పనికొస్తదనమాట. సో దట్ డివైడ్ చేయొచ్చు. ఈజీగా ఏఏసీ లాగే మనకి డివైడ్ చేయొచ్చు. ఏఏసీలోని 2 కొంచెం కంప్రెస్ అవ్వడం వల్ల కొంచెం డేటా అనేది లాస్ అవుతది. కొన్ని కొన్ని ప్లేసెస్‌లోనేంటి ఇప్పుడు 7.1 ఛానెల్‌లో పెడితే మనకి లెఫ్ట్ గాని, రైట్ గాని డివైడ్ చేసేటప్పుడు కొంచెం లాసీ ఫినిష్ ఉంటది. అది వేవ్ ఫార్మాట్‌లో అయితే మనకి చాలా క్లారిటీగా క్లియర్‌గా ఉంటది ఈ వేవ్ ఫార్మాట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను దేని మీద వీడియో చేయాలనేది మీకు కింద మెన్షన్ చేయండి. సో దట్ ఆ టాపిక్ మీద నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.